మాకు న్యాయం జరిగేలా చూడాలని మెండు అనిల్ కుమార్, ఎద్దు నాగేష్తో కలిసి శామీర్పేట్ ప్రెస్ క్లబ్ను ఆశ్రయించడం జరిగిందన్నారు. 2018 సంవత్సరంలో ప్లాట్ కొని రూము నిర్మించి ఇంటి నెంబర్ 5-69/133 గల నెంబర్ విద్యుత్ మీటర్ తీసుకున్నాను. ఇంటి పన్ను విద్యుత్ బిల్లు కడుతున్నాను. కానీ నేను ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉండడం గమనించి నా స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తూ మాజీ సెక్రటరీ మల్లారెడ్డి, ఎం వెంకట్రెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి, సునీతలు కుట్ర పన్ని కబ్జాకు పాల్పడి తప్పుడు కేసులు పెడుతూ బెదిరిస్తున్నారు. ఈ విషయంపై శామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగట్లేదని వాపోతూ నాకు న్యాయం జరిగేలా చూడాలని మీడియాను ఆశ్రయించడం జరిగిందన్నారు. ఒక చిన్న రూమ్ వేసుకున్నాను, దానికి అసెస్మెంట్ వచ్చింది, ఇంటి నెంబర్ కూడా వచ్చింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఇంటి పన్ను కడుతున్నాను, అలానే కరెంట్ బిల్లు కూడా కడుతున్నాను. అయితే 2022-23 ఆ టైంలో మల్లారెడ్డి అనే అతను ఒకసారి నాతో మాట్లాడడం జరిగింది. ఆయన ఈ ఇల్లు నాది, నాకు సుధాకర్ రెడ్డి దగ్గర నేను తీసుకున్నాను, నువ్వు ఎట్లా వస్తావు అన్నట్టు నన్ను కొంచెం భయపడడానికి మాట్లాడారు. కానీ నేను అప్పుడు ఇక్కడ దగ్గరలో లేను, నేను ఉద్యోగరీత్యా వేరే ప్రదేశాల్లో ఉండేవాడిని. సో నేను ఈ అన్ని డాక్యుమెంట్లు అన్ని నా పేరు మీద ఉన్నాయి కదా అని చెప్పి నేను పెద్దగా పట్టించుకోలేదండి ఆ టైం. అయితే గత నెల 15 రోజుల నుంచి ఈ ఈ చర్చ ఎక్కువ అవుతుంది అనమాట. ఆ ఇల్లు నీది కాదు నాది అన్నట్టు కొన్ని పుకార్లు అన్ని వచ్చేసరికి మేము కొంచెం భయపడి ఎద్దు నాగేష్ అన్న గారిని ఈయనైతే కొంచెం మాకు అండగా ఉంటారని చెప్పి ఈయన కలవడం జరిగింది. ఈయన కలిసి అన్న నేను కొంచెం దూరంలో ఉంటాను, నేను అక్కడ దగ్గరలో ఉండలేను, సో నా కోసం కొంచెం అక్కడ ఎవరినైనా కొంచెం ఒక వాచ్మెన్ లాగా ఎవరినైనా అరేంజ్ చేసి కొంచెం నా ఇంటికి రక్షణగా పెట్టండి అన్న అన్నట్టు నేను సార్ని అడగడం జరిగింది. అయితే అది నా మాట కాదనుకుండా సారు నా కోసం అక్కడ ఒక మనిషిని పెట్టారు. ఒక మనిషిని పెట్టి సీసీ కెమెరాలు అవన్నీ అరేంజ్ చేశారు. అరేంజ్ చేసిన తర్వాత మా ఇద్దరి పేరు మీద ఎం వెంకటరెడ్డి అనే ఒక అతను, మల్లారెడ్డి, నెక్స్ట్ సునీత అనే ఇద్దరు మా పేరు మీద వాళ్ళ తాళాలు మేము పగలగొట్టినట్టు. నేనైతే అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేనండి ఆ టైం. నా ఉద్యోగం కోసం నేను మా ఉద్యోగ రీత్యా నేను జడ్చర్ల అక్కడ వైజాగ్ అడ్డు ఉన్నాను. అయితే ఆ టైంలో మేము వచ్చి తాళం పగలగొట్టి సామాన్లు అన్ని బయట తీసేసినట్టు మా మీద ఒక SCS కేసు ఒకటి నమోదు చేశారు. 10వ తారీఖు మేము రిటర్న్ ఫైల్ చేసాం, ఇది మా స్థలం, ఇవి పేపర్లన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్పి నేను నా రిప్రజెంటేటివ్ గా సార్ని పంపించి ఒకటి ఫైల్ చేపించాను. వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమన్నారంటే దాంట్లో వాళ్ళు ఉన్నారు, ఇది మీది కాదు, వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది అన్నట్టు మాకు చెప్పారు. చెప్పి బలవంతంగా వాచ్మెన్ తీయమన్నారు, వాచ్మెన్ తీసేసాం. సార్ వాళ్ళు చెప్పినట్టు కెమెరాలు అవి కూడా తీసి మా డాక్యుమెంట్లు మేము చూపించినా సరే, అన్ని డాక్యుమెంట్లు మా పేరు మీద ఉండి మేము పోలీసు వాళ్ళకి చూపించినా సరే, వాళ్ళు అనేది ఏంటంటే ఆక్యుపెన్సీలో వాళ్ళు ఉన్నారు, మీరు కాదు, మేము డాక్యుమెంట్లు అవి చూడము అన్నట్టు వాళ్ళు చెప్పారు. మాకు ఇంకా భయం వేసి మేము కమిషనర్ ఆఫీస్ కూడా 11వ తారీఖు వెళ్ళి అక్కడ కూడా ఒక కేసు ఫైల్ చేసి రిట్ చేయడం జరిగింది. దీని మీద మాదే అని హైకోర్టు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు జోక్యం చేసుకోకూడదు అన్నట్టు వాళ్ళు కూడా డాక్యుమెంట్లు కన్ఫర్మ్ చేయడానికి మీరు ఎవరు అన్నట్టు వాళ్ళు హైకోర్టు కూడా వాళ్ళ గురించి. ఇప్పుడు మేము కోరుకుంటుంది ఏంటంటే నా ఇంటి పొజిషన్ నాకు కావాలి. వీళ్ళు ఏదైతే ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి హౌస్ నెంబర్ ఏదో ఉందని చూపెడుతున్నారో దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు క్యాన్సిల్ చేయాలి. అనిల్ కుమార్ గారు వైజాగ్ ఉంటారు. నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దయచేసి నాకు ఏదైనా మార్గం ఉంటే చేస్తాను నన్ను కోరడం జరిగింది. ప్లాట్ రెడీ కానీ ఒక ప్లాట్ తీసుకున్నా. 2018 ఒక ప్లాట్ కొనుగోలు చేసిన. 2019 నుంచి రెగ్యులర్ ట్యాక్స్ కడుతున్నా, రెగ్యులర్ పవర్ బిల్ కట్టనే ఉన్నా. సడన్ గా ఎంట్రీ ఇచ్చి ఒక నాది ప్రాపర్టీ అని ఒక ఆత్మహత్య చేయని చూస్తున్నాం. దయచేసి మీరు ఒకసారి మీరు లోకల్ ఉంటారు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నా అని చెప్పాడు. సరే నేను గారు మీరు అక్కడ ఉంటారు కాబట్టి మీరు సెక్యూరిటీ లెక్క నన్ను అపాయింట్ చేస్తున్నా అంటే, సరే అండి నేను ఆల్రెడీ రెగ్యులర్ ఏదైనా ఉంటే నేను పేమెంట్ చేస్తాను అనిల్ గారు చెప్తే ఒక వాచ్మెన్ లెక్క అలానే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఆడ ఆ వాచ్మెన్ నిలబొట్టి మా మీద అభియోగాలు, తాళాలు ఇరగొట్టారు, సామాను పోయినాయి, ఒక సెన్సేషన్ లేదు. దీనికి ఏంటంటే మా మీద ఒక రాజకీయంగా ఎదుగుదల అనేది బ్యాక్ కొంతమంది నా రాజకీయ ఎదుగుదలను చూసి ఊరు లేక దుష్ప్రచారాలు చేస్తారు. కావున నేను ఏదున్నా సరే
ఒక బాధితుని పక్షాన నిలబడా, న్యాయం పక్షాన నిలబడా, ఇదే నేను తెలియజేస్తాను.